బ్రో 'అఖండ' అనే నేమ్‌కి మనం పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు ఆడియన్స్ అందరికీ కూడా 'అఖండ' అంటే మంచి ఫేవరెట్ సినిమా. సూపర్ డూపర్ హిట్ అయింది. బాలకృష్ణ గారు 100,00,00,000 క్లబ్‌లోకైతే దాంతో ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత ఆయన చూపిస్తున్న జోష్, అలాగే ఆయన కొడుతున్న హిట్లు మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు బోయపాటి గారు, బాలకృష్ణ గారు కాంబినేషన్ అంటే ఎప్పటినుంచో జనాలందరికీ కూడా ఒక మంచి హైప్ అనమాట. వాళ్ళు ఏం తీస్తారా, ఎలా తీస్తారా అని పక్కన పెట్టేస్తే ఒక హిట్ కాంబో అని అయితే నేమ్ పడిపోయింది. ఇప్పుడు అలాంటి హిట్ కాంబో నుంచి కొత్తగా ఒక సినిమా రాబోతుంది. అది కూడా ఇంతకుముందు తీసిన హిట్ సినిమాకి కంటిన్యూషన్ అని అంటున్నారు. దీంతో ఫ్యాన్స్ అందరికీ కూడా మంచి హైప్ అయితే జనరేట్ అయిపోయింది. క్రియేట్ అయిపోయింది. ఇక ఈ సినిమా హిట్టే. అది కూడా సెకండ్ పార్ట్ అంటే డెఫినెట్‌గా హిట్టే అన్న ఫీలింగ్‌లో ఉన్నారు. కానీ ఇప్పుడు చూస్తే ఏమైందిరా అంటే ట్రైలర్ చూసాక డౌట్స్ అయితే మొదలైపోయినాయి. ట్రైలర్‌లో కొన్ని గ్రాఫిక్స్ అట్లాగే ఆహ్, మాస్ డైలాగ్స్‌తో పాటుగా ఇటుపక్క శక్తులు, అటుపక్క దేశభక్తి అన్నీ కలవడంతో ఒక కొత్త కాన్సెప్ట్ అయితే మన ముందుకు రాబోతున్నారు అని అర్థమవుతుంది. కానీ అవన్నీ కరెక్ట్‌గా కూర్చుంటాయా లేదా అన్నది ఎప్పటికీ పెద్ద డౌట్ లానే ఉందది. చూడాలి సినిమాలో కరెక్ట్‌గా కూర్చుంటదా లేదా అన్నది. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ప్రొడక్షన్ వైస్ చూస్తుంటే చూడటానికి చాలా రిచ్‌గా అనిపిస్తుంది ప్రతి ఫ్రేమ్ కూడా. అలాగే బాలకృష్ణ గారి దగ్గర నుంచి జనాలందరూ ఎక్స్‌పెక్ట్ చేసే ఫైర్ ఏదైతే ఉందో ఆ ఫైర్ అయితే కనిపిస్తూనే ఉంది. ఫైర్ కనిపిస్తుంది. ఆ ఫైట్స్, ఆ మాస్ డైలాగ్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే 'అఖండ' ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి కలెక్షన్స్ వైస్ 100 క్రోర్స్ కలెక్ట్ చేసి బాలకృష్ణ గారికి హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిస్తే, ఇప్పుడు 'అఖండ 2' వచ్చేసరికి తెలుగు స్టేట్స్‌లో వచ్చిన ఖర్చే దాదాపు 120 క్రోర్స్ వరకు బిజినెస్ అయితే చేసింది థియేట్రికల్ బిజినెస్. సో, ఇప్పుడు అది బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే అట్‌లీస్ట్ 180-220 వరకు అయితే కొట్టాల్సి ఉంటది. అప్పుడు గాని ఆ సినిమా అయితే బ్రేక్ ఈవెన్ అవ్వదు. సో, మీరే ఆలోచించండి. ఈ సినిమాతో బ్రేక్ ఈవెన్ సాధించినా సరే, నందమూరి బాలకృష్ణ గారికి ఇది హైయెస్ట్ గ్రాసర్ ఫిల్మ్‌గా అయితే మిగిలిపోద్దనమాట. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటి అంటే ఈ సినిమాకి డైరెక్ట్ చేసినందుకు గాను బోయపాటి శ్రీనివాస్ గారికి దాదాపుగా 30 ప్లస్సే రెమ్యూనరేషన్ వచ్చినట్టుగా అయితే కొద్ది ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఇంటర్నెట్‌లో. మరి చూడాలి. ఆ రేంజ్ అమౌంట్ పడింది అంటే డెఫినెట్‌గా రాజమౌళి గారు, సుకుమార్ గారు తర్వాత థర్డ్ ప్లేస్‌లో ఆయనే ఉన్నారు. ఇప్పుడు హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న డైరెక్టర్ కింద. మరి సినిమాలో అంత మ్యాజిక్ ఏం చేశారు అన్నది మన సినిమా చూస్తే మనకు అర్థమవుద్ది. సో, అన్నీ బాగా కూర్చొని ఈసారి కూడా మంచి హిట్ కొడితే బావున్ను అని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. మరి మీరేమనుకుంటున్నారు? ఈ సినిమా ట్రైలర్ చూసాక మీకు సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయా లేదా? ఏంటి కింద కామెంట్ చేసే హక్కు మీ అందరికుంది. దయచేసి కామెంట్